మనం లేవంగానే టీ, కాఫీ అయితే మనం తాగుతుంటాము. చిన్న పిల్లలకి పాలిస్తూ ఉంటాము. అసలు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలల్లో కల్తీ ఎలా జరుగుతుందో మనకు తెలియడం లేదండి. అసలు పాలైతే మనం తాగేస్తుంటాం. టీ తాగేస్తుంటాము. అసలు టీ తాగంది మనకు రోజు జరగదండి అసలు. టీ ప్రియులుంటారు, కాఫీ ప్రియులుంటారు. అసలు చిన్న పిల్లలకైతే ఏడవంగానే పాలు బుడ్డి పెట్టేస్తా ఉంటారు. అసలు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? పాల ప్యాకెట్లు ఎంతవరకు మనం వాడొచ్చు? ఎంతవరకు అవి మంచి పాలు మనము అనేది మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అసలు రాజమండ్రిలో జరిగిన ఇష్యూ చూడండి. రాజమండ్రిలో అయితే గత నిన్నటి నుంచి అసలు చాలా మంది వృద్ధులు ముగ్గురు, నలుగురు చనిపోయారు. అసలు 15 మెంబర్స్ దాకా అసలు కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఇంకా ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, వస్తుందో గూడా తెలీదు. చాలా నెలల నుంచి సరఫరా చేస్తున్నారంట పాలైతే. అసలు ఆ పాలల్లో అయితే ఏమేమి కలుపుతున్నారో ఈ వీడియో క్లిప్‌లో మనం చూద్దాము. హాయ్ అండి. ఇవి ఏంటి అని అనుకుంటున్నారా? ఇవి పాలండి. మేము ఉండే క్వార్టర్స్‌లో బయట వాళ్ళ దగ్గర నుంచి పాలు రోజుకి లీటరేసి తెప్పించుకుంటున్నాము. అనుకోకుండా పాలు పాడైపోయినాయి. ఇలా స్పూన్ పెట్టి తీస్తే చూడండి ఎంతలా సాగుతున్నాయో. ఇలా అయిన తర్వాత ల్యాబ్‌కి అయితే పంపించాము. అవి పాలు కాదని తెలిసింది. వాళ్ళ దగ్గర 2 మంత్స్ నుంచి పాలైతే తీసుకొస్తున్నామండి. అవి తాగినప్పటి నుంచి మా పాపకి సరిగ్గా మోషన్ కాక చాలా వీక్ అయిపోయింది. ఆ పాలిచ్చే ఆయనకి ప్రతిరోజు చెప్పేవాళ్ళనమాట. మా ఇంట్లో చిన్న పాప ఉంది. మా పాపకి పడుతున్నాము. మంచి పాలు తీసుకొని రండి అంటే ప్రతిరోజు మా అమ్మ మీద ప్రామిస్, మా బాబు మీద ప్రామిస్ మంచి పాలే తీసుకొస్తున్నాము అని చెప్పేవాళ్ళు. అనుకోకుండా ఇలా పాలు పోయినంత వరకు అసలు అవి పౌడర్ కలిపేసి ఇచ్చేస్తున్నారని మాత్రం మాకు తెలియదండి. నేను మూవీస్‌లో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా? జరిగుంటే కింద కామెంట్ చూసారా ఈ వీడియో క్లిప్పు? అసలు పాలు మనం ఎలాంటి పాలు తీసుకోవాలి, ఎలాంటి పాలు తీసుకోకూడదో మీరు జాగ్రత్త పడండి. చిన్న పిల్లలకైతే పాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అసలు స్లో పాయిజన్ అనే చెప్పొచ్చు. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కల్తీ దందాలు. ఈ పాల ప్యాకెట్ల కల్తీ దందాలు చాలా జరుగుతున్నాయి. 70% అయితే పాలల్లో సిటీస్‌లలో కల్తీనే ఉంది. అసలు జాగ్రత్త పడండి. ముందు ముందు పాలల్లో చాలా కల్తీలు జరుగుతున్నాయండి. ఒక రాజమండ్రిలోనే కాదు, పెద్ద పెద్ద సిటీస్‌లో అయితే చాలా దందాలే ఉన్నాయి. 70% పాలైతే కల్తీ పాలే వస్తున్నాయి. మనకు విలేజెస్‌లో అయితే మంచి పాలు, కౌ మిల్క్, బఫెలో మిల్క్ మనకి దొరుకుతాయి కాబట్టి మనకేం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సిటీస్‌లో పాలు ప్యాకెట్లు తాగేటప్పుడు, చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.